ఏమండి మన ఎగ్ కర్రీ గుమ్మలాడిపోతుందండి. ఒక 5 మినిట్స్గా క్లోజ్ చేసి పెట్టినాను. ఎప్పుడు ఓపెన్ చేయాలని టెంప్ట్ అయిపోతున్నాను. అంత గుమ్మలాడిపోతుందండి. చూద్దాం రండి. వారే వా, ఎలా ఉందో చూడండి. అబ్బబ్బబ్బబ్బా, మునక్కాయలు, ఎగ్గు, ఆనియన్, టొమాటో, దానిపై నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో మునక్కాయలు ఎగ్ వేసి ఒక స్పెషల్ కర్రీ చేయబోతానండి. అదిరిపోయే రుచుల్లో ఈ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచులర్స్కి, కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండే ఒక రెసిపీ అండి. నేనైతే ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయబోతాను. సో ఈ రెసిపీ ఎలా చేయాలి ఇవన్నీ వీడియోలో చూస్తారు. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసుకోండి. చూడండి ఎంత ఫ్రెష్గా పెట్టుకున్నాను. నేనైతే ఈరోజు 6 ఎగ్స్ వేసి కర్రీ చేయబోతున్నానండి. అందుకు నేను ఒక 2 మునక్కాయలు తీసుకున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందని చూడండి. అన్నీ కట్ చేసుకున్నాను. ఇందుకు బేస్గా ఆనియన్స్, టొమాటో చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్గా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒక 3 నెంబర్స్ ఆనియన్ కట్ చేసుకున్నాను. 3 పండు టొమాటోలు కట్ చేసుకున్నానండి. అలాగే కొత్తిమీర, ఇంకా అల్లం, వెల్లుల్లిపాయి, ఆవాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పెట్టుకున్నాను. సో ఇవి ఎలా చేయాలి, ఎంతెంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూడండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగంలో దిగేస్తాము. స్టవ్ మీద నేను ఆల్రెడీ కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ చూసి చాలా మంచి కమెంట్స్ ఇస్తున్నారు. అందరికి థ్యాంక్స్ అండి. ఇంకా నా వీడియోస్ అందరికి షేర్ చేయండి, సరేనా? అప్పుడు వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతుంది. చూడండి, ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందిలేండి, ఎందుకంటే మునక్కాయలు ఉంది కదండి, గ్రేవీ కర్రీ అనమాట. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే 6 ఎగ్ వేస్తున్నాను కాబట్టి. ఏమండి, మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఆల్రెడీ పెట్టుకున్న ఆవాలు, 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు బాగా చిటపట అనాలండి, అప్పుడే మన కర్రీ రుచిగా ఉంటుంది. ఈరోజు నేను స్పెషల్ రెసిపీ అన్నాను కదా, అందుకే జీడిపప్పు కూడా యాడ్ చేస్తాను. జీడిపప్పు యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది మన కర్రీస్, చూడడానికి కూడా రిచ్గా ఉంటుంది. కాబట్టి ఆవాలు చిటపట అనగానే ఫస్ట్ ఇంగ్రీడియంట్, సెకండ్ ఇంగ్రీడియంట్ మన జీడిపప్పు ఒక 15 నెంబర్స్ తీసుకున్నానండి. దాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు మనము రెడ్గా ఫ్రై చేయాల్సిన పని లేదండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేయండి. ఇది చూడండి, అల్లం వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. డామినేషన్ చేయకూడదు కర్రీకి మెయిన్ డామినేషన్ మన మునక్కాయలు అండ్ ఎగ్ అనమాట, టొమాటోస్, ఆనియన్స్ బేసికలీ. సో నేను జింజర్ ఒక హాఫ్ అని తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5 నెంబర్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఈ రెసిపీకి వెల్లుల్లిపాయలు, అల్లము దంచుకోకూడదు, టేస్ట్ పోయేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ చేయండి. అల్లం వెల్లుల్లిపాయలు, జీడిపప్పు ఫ్రై అవుతుంటే గుమ్మలండి. సో నెక్స్ట్ ఐటము మన కింగ్ ఆఫ్ ద రెసిపీ, ఆనియన్స్. ఆల్మోస్ట్ 3 ఆనియన్స్ బిగ్ సైజ్ అండి, సన్నగా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి ఈ రెసిపీకి, అప్పుడే బాగుంటుంది. ఎక్కువ ఉందని అనుకోకండి, ఎక్కువ వేస్తేనే ఈ రెసిపీ బాగుంటుంది. సో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు యూజువల్గా మనము రెగ్యులర్ కర్రీస్ చేసుకుంటామండి, కానీ ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇది రైస్కి మాత్రమే కాదు, ఈవెన్ బ్రేక్ఫాస్ట్, చపాతీ, రోటీ, పూరీస్ కూడా బాగుంటుంది. ఎగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి మాత్రమే కాదండి, వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఒక టిప్ చెప్తాను. సేమ్ ప్రొసీజర్స్ ఫాలో అయిపోండి. ఎగ్కి బదులు మీరు పన్నీర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అవని అంతవరకు మనము దీన్ని ఫ్రై చేస్తాము. ఏమండి, మన ఆనియన్స్ ఫ్రై అవుతుంది కదా, ఒక 3 మినిట్స్ వేసి ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, అది వేస్తున్నాను. సీక్రెట్ ఏం కాదులేండి, మెంతుల కూరాకు. ఫ్రెష్గా మెంతుల కూరాకు తీసుకున్నాను, 1 కప్పు ఉంది. ఇది వేసుకోండి. ఈ కర్రీ అయితే అదిరిపోతుందండి, గమగమలాడిపోతుంది. రుచి అయితే సూపర్గా ఉంటుంది. బిలీవ్ మీ, ఇది ఒకసారి యాడ్ చేసి చూడండి. సో మెంతు కూరాకు నేను సన్నగా కట్ చేసుకున్నాను, కూడా బాగా వాష్ చేసుకొని దాన్ని వేసుకొనిస్తున్నాను. ఈ టైంలోనే వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్తో అది ఫ్రై అయినప్పుడు చేదు కూడా వెళ్ళిపోతుంది, అరోమా కూడా బాగా రిచ్గా ఉంటుంది అనమాట.
మనం మునక్కాడ ఎగ్గేస్తాం కదండి, అందులో ఈ రసం అంతా దిగిపోతుంది. అప్పుడు ఈ టోటల్ కర్రీ నోరు ఊరిపోయేలా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను చెప్పేది నిజమా అబద్ధమా అని మీకే తెలిసిపోతుంది. ఇదిగో చూడండి, మన ఆనియన్స్ మెంతులు కూరకు వేసిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, అంటే డార్క్ బ్రౌన్ అంత అక్కర్లేదు. ఫ్రై అయిందంటే ఆ తీయదనము వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనము మునక్కాళ్ళు 2 మునక్కాళ్ళు, బాగా మునక్కాయలు అంటాం మేము, సో దాన్ని బాగా కట్ చేసుకున్నానండి, దాన్ని వేసుకుంటున్నాను. మునక్కాయలు వేస్తేనే ఈ కర్రీకి ఒక టేస్ట్ వచ్చేస్తుందని, మునక్కాయలకు ఒక స్పెషల్ అరోమా ఉంటుంది కదండి, అవన్నీ ఇప్పుడు దిగిపోతుంది. సో మనము ఆయిల్లో మునక్కాయలు బాగా ఫ్రై చేయాలి. అప్పుడేమవుతుందంటే ఈ మనం వేసాం కదండి మెంతుల కూరకు, అది ఆనియన్ ఇవన్నీ కలిసిపోతుంది అనమాట. అప్పుడు రుచి ఎక్కువ అవుతుంది అనమాట. సో మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి బాగా ఆయిల్లోనే దీన్ని ఇలా ఫ్రై చేసి కుక్ చేస్తాం. క్లోజ్ చేసి ఆయిల్ కుక్ అయిందంటే మునక్కాయల రుచి ఎక్కువ ఉంటుందండి. వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు కొంచెము లో ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి మనము దీన్ని కుక్ చేస్తాము. 2 మినిట్స్ చాలండి, ఎక్కువ వద్దు. ఏమండి, మన మునక్కాయలు వేసి ఆల్మోస్ట్ ఒక 3 మినిట్స్ అయింది. బాగా ఫ్రై అవుతుంది, బాగా గుమ్మగుమ్మలాడిపోతుందండి. చూడండి, ఆయిల్ కూడా బాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనము కరివేపాకు ఒక రమ్మ వేసుకుంటాము. ఈ స్టేజ్లో వేసుకోవాలి కరివేపాకు, అప్పుడే మనకు ఆరోమా ఉంటుంది. నెక్స్ట్ టొమాటోస్ 3 నంబర్స్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుంటాము. సో స్టెప్ బై స్టెప్ మీరు చూసి వేసుకోండి. నేను ఎలా వేస్తానో అదే వేయండి, అప్పుడే బాగుంటుంది అనమాట. టొమాటోస్ ఎక్కువ ఉండకూడదు, ఆనియన్స్ టొమాటోస్ సమానంగా ఉండాలండి, అది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మళ్ళీ టొమాటోస్ మగ్గేదాకా దీన్ని ఫ్రై చేయాలండి. కొంచెం టైం కన్జ్యూమింగ్, కాకపోతే రుచి అయితే ఎక్కువ ఉంటుంది. ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తాము. మూత పెడితే బాగా కుక్ అయిపోతుంది అనమాట ఫాస్ట్గా. ఏమండి, టొమాటోలు వేసి ఆల్మోస్ట్ 5 మినిట్స్ దాకా మనము కుక్ చేస్తున్నామండి. అప్పుడప్పుడు నేను ఫ్రై చేస్తూ కుక్ చేస్తున్నాను. చూడండి ఎంత రంగు ఎలా ఉందో చూడండి. వావ్, టొమాటోస్ కూడా బాగా పేస్ట్ అయింది, అంటే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. చూడండి, ఆల్రెడీ నేను కారము 2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు రుచి తగినట్టుగా, పసుపు 1/4 స్పూన్ తీసుకున్నానండి. ఇవి వేసుకుంటున్నాను, అన్నీ ఒకేసారి వేసుకునేస్తాము. ఈ టైంలో పచ్చిమిరపకాయలు నిలువు కట్ చేసుకున్నాను 4 నంబర్స్, అది ఈ టైంలో వేసుకోవాలండి. ఇది అరోమా కోసము, కారం కోసం కాదు. సో ఇప్పుడు మనము ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఆయిల్లో ఈ మసాలా ఐటమ్ అంతా టమాటోలు ఆనియన్స్తో బాగా పట్టేయాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసి మనము ఎగ్ యాడ్ చేసుకోవాలి ఇందులో. చూడండి ఎంత బాగుందో, నోరు ఊరిపోతుందండి ఇలా కలర్ఫుల్గా చూస్తుంటే. మునక్కాళ్ళకి కారం పట్టింది, ఉప్పు పడుతుంది, ఇప్పుడు చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. చూడండి, ఇందులో మెంతులు వేసాం, మెంతులు కూడా వేసాం కదండి, అది ఈ కారానికి, ఈ పుల్లదనానికి, ఈ తీయదనానికి బ్యాలెన్స్ అయిపోతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. మనము మెంతుల కూర కొద్దిగా చేదు ఉంటుంది, పిల్లలు తినరు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంది. సమ్మర్లో కూల్ డౌన్ చేస్తుంది బాడీకి. సో ఇలాంటి రెసిపీలు యాడ్ చేసుకోండి, కొంచెం కొంచెం వాళ్ళ కడుపులో కూడా వెళ్ళిపోతుంది, హెల్తీగా ఉంటారు. ట్రిక్స్ ఎలా ఉంది? జస్ట్ ఫన్ అండి, మీకు తెలిసే ఉంటుందిలేండి. కలర్ఫుల్గా ఉంది చూడండి, ఎంత బాగా గ్లిటర్ అవుతుంది, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, 6 ఎగ్స్ పెట్టుకున్నాను. ఎగ్స్కి మనము ఘాట్లు పెట్టుకోవాలండి, అప్పుడే ఆ రుచి అంతా ఎక్కుతుంది. చూడండి, నైఫ్లో కార్నర్ ఉంచండి, కార్నర్ ఎడ్జ్ ఉంటుంది చూడండి, దాన్ని పెట్టుకుని డీప్గా మనం ఇలా కట్ చేయాలన్నమాట. అప్పుడే బాగా రుచి ఎక్కుతుంది అందులో. ఇలా కట్ చేయాలి. ఇది చూడండి, ఇలా పెట్టుకొని ఇలా 3-4 ప్లేసెస్ పెట్టండి చాలు, ఎక్కువ వదిలేండి. పెట్టినారనుకోండి సూపర్గా ఉప్పు కారం పట్టేస్తుంది ఎగ్లో. ఇదిగో చూడండి, ఎగ్లన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఎగ్లకి మసాలా పట్టేలా ఒకసారి బాగా ఇలా కలుపుకుంటాము. చూడండి, ఈ టైంలో ఎగ్ ఇప్పుడు వేసాను కదండి, ఈ టైంలో మీరు పన్నీర్ వేసుకోవచ్చు. వెజిటేరియన్ వాళ్ళు చెప్తున్నాను, ఇవి నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా పన్నీర్ వేసుకోవచ్చు, చాలా ఎమ్మిగా ఉంటుంది. అలాగే బేబీ కార్న్ వేసుకోవచ్చు, కొంచెం లైట్గా స్టీమ్ చేసి దాన్ని ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు సీజన్ కదండి, పనసపండు తిన్నాక పనసపండు గింజలు ఉంటుంది కదండి, ఇలా గింజలు, దాన్ని కూడా బాగా కుక్ చేసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ కూడా నాకు చెప్పండి, సరేనా?
చూడండి ఎగ్స్ కంతా మనము మసాలా పట్టేలా కలిపేస్తాం ఒకసారి బాగా ఇలా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఎక్కువ వదిలేండి, ఎందుకంటే ఇది కర్రీ కదా, మనకు యా కన్సిస్టెన్సీ కావాలో కర్రీ అంతగా యాడ్ చేసుకుంటాము. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా కొద్దిగా హై పెట్టుకోవచ్చు, ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు వాటర్లో ఇవి. సో కంప్లీట్ కుకింగ్ ప్రాసెస్లో మనం ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. చూడండి, ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. ఒక హాఫ్ గ్లాస్ టు 1 గ్లాస్ ఉంటుంది, అంతే, ఎక్కువ లేదు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి బాగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తాను. కుక్ అయిన తర్వాత ఎగ్లో రసం అంతా, ఈ కర్రీలో ఉండే కారము, ఉప్పు, పసుపు అన్నీ కలిసిపోతుంది. ఎగ్లో ఉండే రసం అంతా ఈ కర్రీకి వచ్చేస్తుంది. అప్పుడు సూపర్ డూపర్గా ఉంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ ఇలాగే మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాము. సరేనా? ఏమండి, మన ఎగ్ కర్రీ గుమ్మలాడిపోతుందండి. ఒక 5 మినిట్స్గా క్లోజ్ చేసి పెట్టినాను. ఎప్పుడు ఓపెన్ చేయాలని టెంప్ట్ అయిపోతున్నాను. అంత గుమ్మలాడిపోతుందండి. చూద్దాం రండి. వారే వా, ఎలా ఉందో చూడండి. అబ్బబ్బబ్బబ్బా, మునక్కాయలు, ఎగ్గు, ఆనియన్, టొమాటో, దానిపైన మెంతుల కూరాకు ఇవన్నీ కలిసిపోయి ఒక అదిరిపోయే రెసిపీ అండి మీ విజయ్ చేతి రుచిలో మీకోసము. వైట్ రైస్కే కాదండోయ్, చపాతి, రోటీ, పూరి కూడా అదిరిపోతుంది. పిల్లలైతే నీకా అని జగడం చేసుకుని తింటారు, అంత బాగుందండి. కలర్ఫుల్గా ఉంది, చూడ్డానికి కలర్ఫుల్గా మాత్రమే కాదు, గుమలాడిపోతుందండి. ఇలాంటి కర్రీ చేసి పెట్టండి పిల్లలకి ఈ సమ్మర్ వెకేషన్లో. కొంచెం కూడా వదలకుండా, మెతుకు వదలకుండా తినేస్తారండి. అంతేనండి, ఇంకా మనము ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఇంకా కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసి సెట్ చేస్తాము ఒక 5 మినిట్స్. దాని తర్వాత మనం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాము. కొత్తిమీర ఫ్రెష్గా ఉందండి, బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఎంత వేసుకుంటారో అంత బాగుంటుంది కర్రీకి. వా 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 వా. సో ఈ గుమలాడే మునక్కాయల ఎగ్ కర్రీ విత్ మెంతుల కూరాకు మీరు ట్రై చేస్తారనుకుంటాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, సెట్ అవని 5 మినిట్స్ తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు. సరేనా? ఏమండి, నాకైతే ఆకలి వచ్చేసిందండి. ఈ గుమ్మలు తట్టుకోలేకపోతున్నాను. సో వైట్ రైస్కి ఈరోజు నేను టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. చూడండి ఎంత బాగుందో మన ఎగ్ మునక్కాయల కర్రీ. వా, నోరు ఊరిపోతుంది. మునక్కాయలు చాలా ఇష్టం అండి నాకు. ఇప్పుడు నేను కర్రీ మాత్రము రైస్కి వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకుంటాము. వేడి రైస్లో వేడి కర్రీ వేసుకొని ఇలా పొగలు వచ్చేటప్పుడు తిన్నామనుకోండి, యమ్మీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఇష్టమవుతుంది. నేను చెప్పినట్టుగా హెల్దీ రెసిపీ ఇది. వెజిటేరియన్ వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, డోంట్ వరీ, మీరు పన్నీర్ వేసుకోవచ్చు, లేకపోతే బేబీ కార్న్ వేసుకోవచ్చు, పొటాటోస్ కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. వారే వా, మునక్కాయ చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యిందో. చూడండి, వా భలే ఉందండి. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సింప్లీ సూపర్ అండి, సింప్లీ సూపర్. అదిరిపోయి ఎలా ఉంది రుచి. ఉప్పు, కారం అన్నీ సరిపోయింది. అరం అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎస్, ఇలాంటి ఫుడ్ తినాలండి మీరు. విజయ్ చేతి రుచిలో ఇలా ఫుడ్ దొరుకుతుంది. చూడండి ఎగ్ కూడా ఎంత బాగుందో. ఇలా రైస్తో పెట్టుకొని అల్టిమేట్. ఇందులో జీడిపప్పు వేసాం కదండి, అప్పుడప్పుడు అది పళ్ళ కిందలు వస్తుంది. సూపర్ అండి.
నేనైతే ఇలా తింటానే ఉంటాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా. సో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. This is Vijay signing off.